ములుగులో వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ 2,24,00,00,000 రూపాయల విలువ చేసే చెక్లను మహిళా సంఘాలకు అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుందని అన్నారు. మహిళలకు ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు, ఫ్రీ బస్సులతో మహిళలను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ మేరకు మహిళలతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క స్కీము మహిళలకు వడ్డీ లేని రుణాన్ని ఈ రోజు నుంచి మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే మహిళలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు అందిస్తున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ ఛార్జీలు కావచ్చు, మరియు 500కే వంట గ్యాస్ కావచ్చు, మరి మహిళా చీరలు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ ఈ రోజు నుంచి వడ్డీ లేని రుణాలను అందించడం మన మధ్యలో డిఆర్డీఓ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటికే మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈ యొక్క పథకం ద్వారా మహిళలు ఎలా ముందుకు పోవచ్చు? ఈ పథకము మహిళలకు చాలా ఉపయోగమైంది. వాళ్ళు కట్టినటువంటి రుణాలకు వడ్డీ ప్రభుత్వం చెల్లించడం వల్ల మహిళల మీద భారం పడకుండా వాళ్ళు చేసుకునేటువంటి జీవనోపాధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో కూడా ఈ ప్రభుత్వము 11 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఈరోజు 3,624 సంఘాలకు 2,20,00,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది. సో మన మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పటికే మహిళలకు 11 కోట్ల రూపాయలు మంజూరు చేసిన దాంట్లో కూడా వడ్డీ లేని రుణమేనా? వడ్డీ లేని రుణమే 11 కోట్ల రూపాయలు గతంలో ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 2,24,27,00,000 3,624 సంఘాలకు విడుదల చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క స్కీమ్ పై మహిళలు ఎలా సంతోషం పడుతున్నారు? మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వడ్డీ లేని రుణాలతో పాటు మహిళలకు యూనిఫామ్ శారీస్ కూడా ఇవ్వటం వల్ల దాదాపు మన జిల్లాలో 85,000 శారీస్ను మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇవాళ అయిపోతుంది. ఇది 2 కార్యక్రమాలు. మహిళలకు ఆల్రెడీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. బ్యాంక్ లింకేజ్ కూడా దాదాపు మన జిల్లా టాప్లో ఉంది. బ్యాంక్ లింకేజ్ కూడా దాదాపు 200 కోట్ల రూపాయల వరకు మనం ఇవ్వడం జరిగింది. ప్లస్ శ్రీనిధి రుణాలు కానీ వివిధ రకాలటువంటి వేరే స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వాటితో పాటు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం వల్ల మహిళలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు మీరు ఏం చెప్పబోతున్నారు? వడ్డీ లేని రుణాల ద్వారా మీరు అందించబోతుంది ప్రభుత్వం, మహిళలకు దీన్ని ఎలా వినియోగించుకోవాలని చెప్పబోతున్నారు? మహిళలకు నేను చెప్పేది ఒకటే, వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే రకరకాల పథకాలు అన్నింటినీ సక్రమంగా వినియోగించుకొని రెగ్యులర్గా కట్టి మనం రికవరీ కూడా 100% కనుక ఉన్నట్లయితే ఇంకా ప్రభుత్వం నుండి బెనిఫిట్స్తో పాటు బ్యాంకర్స్ ముందుకు వస్తారు. మహిళలు కోటీశ్వరులు కావడానికి అవకాశం ఉంది. మన మధ్యలో మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, ఎలా ఉంది ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికే మహిళలను దృష్టి ఉంచుకొని అనేక అంశాలు మహిళల మీద చెబుతున్నారు. ఈ రోజు వడ్డీ లేని రుణాలను ఏర్పాటు చేసిన ఎట్లా మీరు దీన్ని ఆశ్రయిస్తున్నారు? ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి అందరికీ నమస్కారము. ములుగు జిల్లాలో ఈ రోజు వడ్డీ లేని రుణంగా 2 లక్షల రూపాయల చెక్కు కలెక్టర్ ఆఫీసులో 2 కోట్ల రూపాయల చెక్కు ఇవ్వడము జరిగింది. మహిళలకు ఈ పథకము చాలా ఉపయోగపడుతుంది. వడ్డీ లేని రుణం అంటే గ్యాసులు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, మహిళలకు పెట్రోల్ బంకులు కానీ, మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లు కానీ ఇలాంటివి ఇవ్వడము చాలా సంతోషకరంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాలు లేక కూడా మహిళలు వెనుకబడిపోయారు. ఇప్పుడు ఇవన్నీ రావడం వలన మహిళలు సొంతంగా ఏ పనులైనా చేసుకోగలిగి సొంతంగా అభివృద్ధి పొందే అవకాశం ఉన్నది. వడ్డీ లేని రుణాలు ఇస్తుండ్రు, వీటిని వినియోగించుకొని ఇంకా కూడా మేము మా కుటుంబ అభివృద్ధి కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ అభివృద్ధి పొందుతాము. ఇంకా కూడా మహిళలకి ఇక్కడ ములుగు జిల్లాలో అయితే స్టీల్ ఫ్యాక్టరీలు కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఇలాంటివి పెడితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాలు కూడా కల్పించాలని ఈ సందర్భంగా గవర్నమెంట్ ని విజ్ఞప్తి. ఓకే, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ యొక్క ములుగు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా ఈ యొక్క జిల్లాను దృష్టిలో ఉంచుకొని మహిళలకు అనేక అభివృద్ధి పథకాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మన మధ్యలో మరొక మహిళలు అక్కడ చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంది ఈ యొక్క స్కీమ్ ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ మొగోళ్ళు అంటే వేరే ఉండే గానీ మన సీతక్క గారు ఆడామే కాబట్టి ఆడోళ్ళకే చాలా సౌకర్యం చేస్తుందని ఒక చీరలతోటి బాగా జనాలకు, ముసలోళ్ళకి గాని, చిన్న పిల్లలకు గాని చీర అంటే సంబరం కాబట్టి ఉల్లాసంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా పావుల వడ్డీ, దానికి తోడు పావుల వడ్డీ వచ్చింది కాబట్టి ఇంకా చెప్పలేని ఆనందం ఉన్నది. కాకపోతే అందరికి చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంతకుముందు పావుల వడ్డీ అన్నారు, ఇప్పుడు పావుల వడ్డీ కూడా లేదు. అంటే వడ్డీ లేని రుణం ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాలు వస్తాయి. మేము వడ్డీ కడతాను కాబట్టి మళ్ళీ ఎంబడే వడ్డీ లేని రుణాలు మాకు రిటర్న్ మాకు అకౌంట్లలో పడుతున్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు.
ఇప్పటికే మహిళా సంఘాలకు అనేక శ్రేణిధులు కావచ్చు, వడ్డీ లేని రుణాలు, మహిళా రుణాలు అందించడం జరిగింది. దీని ద్వారా ఇప్పటికే 11 కోట్ల రూపాయలు ఇప్పటికే వడ్డీ లేని రుణం అందించాం. మరి ఈ రోజు కూడా 2,24,00,000 రూపాయలు వడ్డీ లేని డబ్బులను కూడా మహిళలకు చెక్కులు అందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు అనేక రకాలుగా రుణాలు అందిస్తూ మహిళలను ముందుకు తీసుకుపోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క వడ్డీ లేని రుణాలను డబ్బులను మాత్రం మహిళలు సద్వినియోగం చేసుకొని ఏమైనా వ్యాపారాలు చేసుకొని వడ్డీ లేని రుణాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి మహిళా సంఘాలకు అయితే DRDO గారు అయితే తెలియపరచడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రభాకర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.